అయ్యా దానం నాగేందర్ గారు, ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎలక్షన్ల ప్రచారంలో మిమ్మల్ని ఉద్దేశించి పంజాగుట్ట చౌరస్తాల సర్కిల్ దగ్గర బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందరు అని అన్నాడు. దానికి కరెక్ట్ ఫుల్ఫిల్ చేసిర్రు. నిన్న శాసనసభలో ఒక చిల్లర గాని లెక్క, వీధి రౌడీ లెక్క బిహేవ్ చేసిండ్రు. మీరు మీ చిల్లర మాటలను, మీ వీధి రౌడీ మాటలను, వీధి రౌడీ భాషా వేషాలను కొంచెం మార్చుకోవాలి. మీరు శాసనసభ్యులు అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. తోలు తీస్తామంటున్నారు, హైదరాబాద్లో తిరగనీయమని అంటున్నారు. తోలు తీయడానికి హైదరాబాద్లో తిరగనీయకపోవడానికి హైదరాబాద్ ఏమన్నా మీ అయ్య జాగిరా, మీ అబ్బ జాగిరా? దానం నాగేందర్ గారు, తెలంగాణ భవన్లోనే ఉన్నాము, హైదరాబాదులోనే ఉన్నాము. ఎవరెవరు తోలు తీస్తారో, ఎవరెవరిని హైదరాబాద్లో తిరగనియరో ఒకసారి రండి చూసుకుందాము. అంటే ఊకుంటే ఉసిరే పోతుంది అని చూస్తున్నాము. అసలు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే పదవిని అనుభవించి తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారం చేజారంగానే ఏ పార్టీ నుంచెల్లైతే ఎమ్మెల్యే పదవికి గెలుపొందినవో ఆ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నీకు సిగ్గు, శరం, లజ్జ, మానం, ఇజ్జతి ఏమన్నా ఉండేది ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి బయటికి వచ్చి మళ్ళా ప్రజా సమక్షంలో ప్రజలతోటి ఎన్నుకోవాడు. ఇక నీకు ఇవి లాస్ట్ ఎన్నికలు దానం నాగేందర్ గారు. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తారని మేము ఎప్పుడు కూడా కల్లో ఊహించలేదు. తెలంగాణ రాకముందు ఇదే తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీలతోటి ఉరికిచ్చి కొట్టిండ్రు. అది మర్చిపోయినాము, కానీ మర్చిపోకుండా చేస్తున్నారు. ఏదైతే తెలంగాణ అభివృద్ధి కోసము కేసీఆర్ గారు మిమ్మల్ని పార్టీలో చేర్పించుకున్నారో, కానీ కేసీఆర్ గారికే వెన్నుపోటు పొడిచి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్లకు పోయిన వెంటనే మా కేటీఆర్ అన్న మీద, మా ఎమ్మెల్యేల మీద, సభలో ఉన్న నాయకులందరినీ ఉద్దేశించి పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నావు. జర ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు బిడ్డ. తెలంగాణ సమాజం ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉన్నది. తెలంగాణ ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. రాజీనామా చేసి ఎలక్షన్కు రెడీగా ఉండు. ఎక్కడ నిండి నిలబడ్డా కూడా చిత్తుగా ఓడిపిస్తాం. ఎందుకంటున్నామంటే నీ అమ్మ అనన్నో, నీ అబ్బా అనేది తెలంగాణ భాష అంటానో. మా భాషను, మా సంస్కృతిని కూడా దెబ్బతీసే విధంగా ఉన్నది మీ మాటలు. ఇవాళ నీ అమ్మ అన్నందుకు శాసనసభలో అందరం అమ్మ కడుపులోనే పుట్టినాం, మేము ఆడబిడ్డలం. నీది హైదరాబాద్ భాష అంటానో, ఇది హైదరాబాద్ భాషనా కాదా అనేది నిరూపిస్తాము, నిన్ను ఎక్కడ నిలబడ్డా కూడా ఓడించి.